ప్రభు నామానికి మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ, కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు వందనాలండి. 2020వ సంవత్సరం అంతా దేవుడు అద్భుతంగా మనల్ని కాపాడారు. భయంకరమైన పరిస్థితుల నుంచి మనల్ని తప్పించి 2021 సంవత్సరం జనవరి మాసంలో 2వ రోజు మనం ప్రవేశించడానికి దేవుడు మన పట్ల తన అపారమైన కృప చూపించారు. అందుకే మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన వారంగా ఉన్నాం. మనం అనుదిన వాక్య ధ్యానంలో నిర్గమకాండం 10వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. నిర్గమకాండం 10వ అధ్యాయం. 10వ అధ్యాయంలో మిడతలని దేవుడు ఐగుప్తు దేశం మీదకి పంపించారు. మిడతలు చాలా నష్టాన్ని ఐగుప్తు దేశంలో కలగజేశాయి. ఫరో సేవకులు కూడా ఇదిగో వీడు ఎన్నాళ్ళు మనకు ఊరిగా ఉంటాడు, ఈ మనుషుల్ని పోని, దేశమంతా పాడైపోయింది కదా, నీకు ఇంకా తెలియట్లేదా అని ఫరో సేవకులు ఫరోతో చెప్తారు. ఆ దేశం అంతా ఆ మిడతల దండు వల్ల పాడైపోయింది. మిడతలు వచ్చినప్పుడు ఫరో యొక్క స్థితిని మనం ఒకసారి ఆలోచన చేస్తే, నిర్గమకాండం 10వ అధ్యాయం 16-17 వచనాలు. కాబట్టి ఫరో మోషే అహరోనులను త్వరగా పిలిపించి, నేను మీ దేవుడైన యెహోవా ఎడల మీ ఎడలను పాపం చేసితిని. మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపము క్షమించి నా మీద నుండి చావు మాత్రము తొలగించమని మీ దేవుడైన యెహోవాను వేడుకొనుటనగా. ఆ మిడతలు ఆ దేశంలో ఉన్నటువంటి ఆహారాన్ని అంతటిని నష్టపరిచిన తర్వాత ఫరో మోషే అహరోనులను పిలిపించి, నేను మీ ఎడల మీ దేవుడైన యెహోవా ఎడల పాపం చేశాను, దయచేసి ఈసారి మాత్రమే నా పాపాన్ని క్షమించి నా మీద నుండి ఈ చావు మాత్రం తొలగించండి, అలాగా మీ దేవుణ్ణి వేడుకోండి అని చెప్తున్నాడు ఫరో. ఇలా ఒప్పుకోవడం మంచిదే. పాపంలో ఒప్పుకున్నప్పుడు మన ప్రభువు వాటిని క్షమించే దేవుడుగా ఉన్నారు. అయితే ఫరో యథార్థంగా ఒప్పుకోవట్లేదు. ప్రతిసారి కూడా ఆపద వచ్చినప్పుడేమో, నేను పాపం చేశాను, నన్ను క్షమించండి, ఈ శ్రమ తొలగించండి, మీ దేవుణ్ణి వేడుకోండి అని చెబుతూ ఆపద తీరిపోయిన తర్వాత తిరుగుబాటు చేస్తూ వచ్చాడు. అయినా సరే ఇప్పుడు కూడా మోషే వెళ్ళి దేవునికి ప్రార్థన చేశారు. దేవుడు ఆలకించి 18-19 వచనంలో అతడు ఫరో యొద్ద నుండి బయలు వెళ్ళి యెహోవాను వేడుకొనును. అప్పుడు యెహోవా గాలిని త్రిప్పి మహాబలమైన పడమటి గాలిని విసరచేయగా అది ఆ మిడతలను కొంచిపోయి ఎర్ర సముద్రంలో పడవేశాను. ఐగుప్తు సమస్త ప్రాంతములలో ఒక్క మిడత అయినను నిలవలేదు. ఒక్క మిడతైనా నిలవలేదు. ప్రార్థన యొక్క ఫలితం అన్నమాట. ప్రార్థన విన్నటువంటి దేవుడు గాలిని త్రిప్పి వచ్చిన మిడతలన్నిటినీ
ఎర్ర సముద్రంలో పడవేశాడు. ఆయన భక్తులమైనటువంటి మనం ప్రార్థన చేస్తే యేసుక్రీస్తు వారి పేరట తండ్రిని మనం అడిగితే ఆయన గొప్ప జవాబిస్తాడు. ఆయన నీకు గొప్ప సహాయం చేస్తాడు. మోషే చేసిన ప్రార్థన ప్రకారం మిడతలన్నీ ఎర్ర సముద్రంలో దేవుడు పడవేశారు. ఒక్కటి అయినా నిలిచి ఉండలేదంట. ఒక్కటి అయినా 19వ వచనం ఆఖరి లైన్లో, ఐగుప్తు సమస్త ప్రాంతములలో ఒక్క మిడత అయినను నిలవలేదు. ఇది చాలా ఆశ్చర్యం. మిడతలు రప్పించడం అద్భుతం, ఒక్కటైనా నిలిచి ఉండకుండా పోవునట్లు చేయడం మరీ అద్భుతం. ఇంతకుముందు జోరీగలను కూడా పంపించినప్పుడు అది కూడా ఒక్కటైనా నిలిచి ఉండలేదని ఉంటుంది 8వ అధ్యాయం 31వ వచనంలో. ఇంకా పశువులన్నీ చనిపోయినప్పుడు హెబ్రీల పశువుల్లో ఒక్కటి అయినా చావలేదు అని ఉంటుంది. దేవుని కార్యాలు చాలా ఆశ్చర్యమైనవండి. దేవుని కార్యాలు చాలా ఆశ్చర్యకరమైనవి, క్రమబద్ధమైనవి, ఖచ్చితమైనవి దేవుని కార్యాలు. ఈనాడు మనలో కూడా శరీర కార్యాలు ఒక్కటైనా నిలిచి ఉండడం అనేది ఆయనకి ఇష్టం లేదు. శరీర కార్యాలు ఏది ఒక్కటి కూడా మనలో నిలిచి ఉండకూడదు. అది మన ఆత్మీయ జీవితానికి ఎంతో నష్టాన్ని కలిగిస్తుంది. ఒక్క శరీర కార్యం మనలో నిలిచి ఉన్నా అది మన భక్తి జీవితాన్ని పాడు చేసేస్తుంది. ఆత్మ సంబంధమైన లక్షణాలు, శరీర సంబంధమైన లక్షణం ఒక్కటి కూడా ఉండకూడదు. ఆత్మ సంబంధమైన లక్షణాలు ఒక్కటి కూడా నశించకూడదు. మనం పరిపూర్ణంగా ఉండాలనే కదా ప్రభు మనల్ని కోరుతూ ఉన్నారు. ఎందుకంటే మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు. మనం కూడా పరిపూర్ణంగా ఉండాలని ఆయన యొక్క ఆశ. కాబట్టి శరీర కార్యాల్లో ఏది కూడా ఒక్కటి కూడా మిగిలి ఉండకూడదు. మిగిలి ఉంటే ప్రమాదం. అది మన ఆత్మీయ జీవితానికి ఎంతో నష్టాన్ని కలగజేస్తుంది. శరీర కార్యాలు, చాలామందికి శరీర కార్యాలు ఉంటాయి. మనం ఇంతకుముందు చాలా వర్తమానాలు శరీర కార్యాల గురించి స్పష్టంగా తెలుసుకున్నాం. శరీర కార్యాలు ఎంత నష్టాన్ని కలిగిస్తాయంటే దేవునికి, ఆయన సన్నిధికి దూరం చేసేస్తాయి. కొంతమంది దేవుని బిడలే కానీ శరీర సంబంధమైనటువంటి కార్యాలకి చోటిస్తారు. ఇప్పుడు నూతన సంవత్సరం ఉండే, నూతన సంవత్సరంలో దేవుని సన్నిధికి వెళ్ళి మనం దేవుని వాగ్దానాన్ని పొందుకోవాలి, దేవుని బిడ్డలతో సంతోషించాలి, దేవుని సన్నిధిలో ఆనందించాలి. కానీ కోపంతో, మనుషుల మీద కోపంతో దేవుని మందిరానికి మానేసి దేవుని యొక్క సన్నిధిని, సంతోషాన్ని, ఆనందాన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఎంతమంది లేరు? శరీర కార్యం అది, కోపం అనేది. అందుకే నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదని ఉంది. దేవుని నీతిని నెరవేర్చినప్పుడు దేవుని ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? కొంతమందికి ఉండే కోపం దేవునికి, ఆయన సన్నిధికి, ఆయన సహవాసానికి, ఆయన ఆశీర్వాదాలకి దూరం చేసి పడేస్తుంది. ఆ తర్వాత బాధపడతారు, కానీ ప్రయోజనం ఏంటి? కాబట్టి శరీర కార్యాల్లో ఒక్కటి మిగిలిన అది నీ ఆత్మీయ జీవితానికి ఎంతో నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఒక్కటి కూడా మిగిలి ఉండకూడదు శరీర కార్యాలు. మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడండి. మనం కూడా పరిపూర్ణంగా ఉండాలని ఆయన ఉద్దేశం. కాబట్టి ఒక్కటి కూడా మిగిలి ఉండలేదంట మిడత ఐగుప్తు సమస్త ప్రాంతాల్లో. అయినా సరే 20వ వచనంలో
ఫరో హృదయం కఠినమైపోయింది. ప్రతిసారి కూడా ఫరో తన హృదయాన్ని పరుచుకుంటూ వచ్చాడు. అయితే ఇప్పుడు దేవుడే కఠినపరిచాడు. దేవుడు కఠినపరచడం ఇది రెండోసారి. ఫరో అయితే 6 సార్లు కఠినపరుచుకున్నాడు. అంటే మనిషికి చాలా తరుణాలు ఇచ్చాడు. కానీ ఫరో తనకిచ్చిన తరుణాన్ని సద్వినియోగం చేసుకోలేదు. దేవుడు మనకిచ్చిన తరుణాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి, లేకపోతే దేవుని శిక్షకు గురవుతాం. కాబట్టి దేవుడిచ్చేటువంటి తరుణాన్ని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దేవునికి విధేయులమై ప్రభు కొరకు జీవిద్దాం. తర్వాత 21వ వచనం నుంచి 29వ వచనం వరకు కటిక చీకటి కమ్మిందంట. ఐగుప్తు దేశం అంతటి మీద చీకటి, చేతికి తెలియనంత చిక్కని చీకటి అన్నాడు. తడువులాడేంత చీకటి అన్నమాట. తడువులాడేంత చీకటి. ప్రభు చెప్పారు, ఆకాశం వైపు నీ చేయి చాపు మోషే, ఐగుప్తు దేశం మీద చీకటి నేను కలగజేస్తాను. మోషే ఆకాశం వైపు చేయి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశం అంతా కూడా 3 దినములు గాఢాంధకారమైందంట. 3 దినాలు ఒకరికి ఒకడు కనుగొనలేదు. ఎవ్వడు కూడా తనున్న చోట నుండి లేవలేకపోయాడు. అయినా ఇశ్రాయేల్ వారికి అందరికీ వారి నివాసాల్లో వెలుగుందంట. మోషేని ఆకాశం వైపు చేతులెత్తమన్నాడు. మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు అని మనం చదువుతాం. ఆకాశం వైపు చేతులు చాపుట ఇది ప్రార్థనా జీవితానికి సాదృశ్యంగా ఉంది. అందుకే పౌలు గారు తిమోతితో అంటారు, కాబట్టి పురుషుడు ప్రతి స్థలంలో కోపమును సంశయం లేనివాడై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించాలి అంటాడు. పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించాలి. కీర్తనకారుడు అంటాడు 141:2లో, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం లాంటిది అంటాడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులు అనేక సార్లు చేతులెత్తి ప్రార్థించడం సహజంగా మనం చూస్తాం. ఈనాడు మనం కూడా మన మనస్సును, మన హృదయాన్ని ఆయన వైపు ఎత్తి ప్రార్థించాలి. కీర్తన 143 8వ వచనం చదువుదాం. కీర్తన 143:8. నీ యందు నేను నమ్మికించున్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపు. నీ వైపు నా మనస్సు నేను ఎత్తుకొనుచున్నాను. కాబట్టి ఆకాశం వైపు మోసే చేతులు ఎత్తినట్టు మన మనస్సును దేవుని వైపు ఎత్తుకోవాలి. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 41వ వచనం. ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయమును మన చేతులను ఎత్తుకొందము. కాబట్టి దేవుని తట్టు మన హృదయాన్ని, మన చేతుల్ని ఎత్తుకోవాలి. కాబట్టి మన మనస్సును, మన హృదయాన్ని దేవుని వైపు ఎత్తి చూడండి. చాలామంది ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ మనస్సు దేశ సంచారం చేస్తూ ఉంటుంది. మన మనస్సును దేవుని మీద కేంద్రీకరించాలి. చాలామంది ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ప్రార్థన చేయడానికి ఉపక్రమించినప్పుడు హృదయంలో ఎన్నో దుర్గుణాలు పెట్టుకుని ప్రార్థన చేస్తూ ఉంటారు. హృదయం శుద్ధి లేకుండా మనం ఎన్ని ప్రార్థనలు చేసినా ఆ ప్రార్థన ప్రభు దగ్గరకు చేరదు. కాబట్టి మన మనస్సును, మన హృదయాన్ని ప్రభు వైపు ఎత్తుకుని మనం ప్రార్థన చేస్తే, మోషే ఆకాశం వైపు చేతులు ఎత్తినప్పుడు అద్భుతాలు జరిగినట్టు, మోషే ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థించినప్పుడు వచ్చినటువంటి ఆ కీడు తొలగిపోయినట్లు మనం కూడా ప్రార్థనలు ఎల్లప్పుడూ
మన మనస్సు ఆయన మీద ఎత్తుకొని, ఆయన వైపు ఎత్తుకొని ప్రార్థన చేస్తే మన జీవితాల్లో కూడా అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి ఎల్లప్పుడూ మన హృదయాన్ని, మన మనస్సును దేవుని వైపు ఎత్తుకొని జీవిద్దాం. 3 దినముల చీకటి కమ్మిందంట. చేతికి తెలియనంత చక్కని చీకటి, అంటే తడువులాడనంత చీకటి. కింద ఫుట్నోట్స్లో చదువుతున్నాం, తడువులాడనంత చీకటి వాళ్ళని కమ్మింది. రాత్రి సమయాల్లో చీకటి ఉంటుంది, కానీ బయట నక్షత్రాల వెలుగులో మనం మనుషులు గుర్తిస్తాం. కొద్దిగా మన చెయ్యి మన మొహం దగ్గర తీసుకొచ్చినప్పుడు కొద్దిగా ఛాయిగా కనపడుతుంది. నక్షత్రాలు వెలుగు ఉంటుంది కాబట్టి తడవలాడకుండానే కొన్నిసార్లు చీకట్లో కూడా మనం నడిచి వెళ్తూ ఉంటాం. అయితే రాత్రి సమయాల్లో ఇంట్లో తలుపులన్నీ మూసేసి, ఏ విధమైన వెలుతురు రాకుండా కిటికీలు తలుపులన్నీ మూసేసి దీపాలు లేకుండా ఉంటే లేచినప్పుడు మనం తడువులాడతాం. మనకి ఇంకేం కనపడదు. ఇంకా అంత చక్కని చీకటి అంట ఐగుప్తు దేశం అంతటి మీద కమ్మింది. ఐగుప్తీయులు సూర్యుడిని దేవతగా, దేవుడిగా పూజించేవారు. సూర్యుడికి రా అనే పేరు పెట్టుకునేవారు. ఇప్పుడు దేశం అంతా చీకటి కమ్మినప్పుడు రా దేవత ఒట్టిదే అని, ఆయనే నిజమైన దేవుడని నిరూపించుకోవడానికి ప్రభు ఈ కార్యాన్ని చేశాడు. 3 దినాలంట ఒక్కరిని ఒకడు కనుగొనలేదంట. ఎవడో కూడా తానున్న చోటు నుండి లేవలేకపోయాడంట. దేవునికి లోబడకుండా తిరుగుబాటు చేస్తే మనకు కూడా ఇలాంటి చీకటే కలుగుతుంది. ఇందులో చీకటిని గురించి కొన్ని ఆత్మీయ సంగతులు మనం గమనించవచ్చు. చీకటి బైబిల్లో దేనిని సూచిస్తుంది అనే దాన్ని ఒకసారి మనం ఆలోచించేద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను అయిపోయింది. ఉండెను అని ఉంది, కానీ హెబ్రీ బైబిల్లో ఉండెను అనే పదం అయ్యను అనే పదానికి ఒకే పదాన్ని ఉపయోగించారు. కాబట్టి దేవుడు నివాస స్థలంగా ఉండేటట్టు భూమి నిర్మించాడు, కానీ నిరాకారంగాను శూన్యంగానే అయిపోయిందంట. కారణం ఏంటంటే ఆ కాలంలో దేవదూతలు పాపం చేశారు అని చెప్తారు. అగాధ జలములపైన చీకటి కమ్మి ఉందంట. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదువుతాను. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బెలములకు త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించాను. దేవదూతలు మొదటి యుగంలో పాపం చేసిన పాపానికి ఫలితంగా వాళ్ళకు కలిగినటువంటి తీర్పు ఏంటంటే చీకటి. దేవుడు వారిని కటిక చీకటి గల బెలములో త్రోసి భద్రపరిచాడు తీర్పు కోసం. అలాగే ఈనాడు పాపి హృదయం చీకటితో నిండిపోయినప్పుడు దేవుడు సువార్త అనే వెలుగు ద్వారా పాపి హృదయంలో ప్రవేశించి ప్రకాశించాడు. మానవుని యొక్క హృదయంలో చీకటి ఉంది, పాపం అనేటువంటి చీకటి. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో పౌలు గారు ఏమంటారు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5-6 వచనాలు. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మన హృదయములలో ప్రకాశించెను. అంధకారం నుండి వెలుగు ప్రకాశించునుగాక, వెలుగు కలుగునుగాక అని చెప్పిన దేవుడే ఆదికాండంలో
వెలుగు కలుగునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గుర్చిన జ్ఞానాన్ని యేసుక్రీస్తునందు వెల్లడిపరచడానికి మన హృదయాల్లో ప్రకాశించాడు. అందుకే 4వ వచనం అంటాడు, దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేసింది. దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కనుపరిచేటువంటి సువార్త ప్రకాశము అంటున్నాడు. కాబట్టి సువార్త ప్రకాశము ద్వారా దేవుడు మన హృదయాలను ప్రకాశించాడు. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మనం వెలిగించబడాలి. ఇది క్రమం. యేసుక్రీస్తు ప్రభువు మన శాపాన్ని భరించే సమయంలో సిలువలో ఆయన వేలాడుతున్నప్పుడు 3 గంటలు చీకటి కమ్మిందంట. మత్తయి సువార్త 27వ అధ్యాయం 45వ వచనంలో ఉంటుంది. కాబట్టి చీకటి ఇక్కడ తీర్పును సూచిస్తూ ఉంది. అయితే మానవుల మీదకి వచ్చేటువంటి తీర్పు నుంచి తప్పించే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తే. ఆయనే మనల్ని విడిపించేవాడు, ఆయనే మనల్ని తీర్పు నుంచి విడిపించేవాడు. కాబట్టి చీకటి తీర్పును సూచిస్తూ ఉంది. 2, చీకటి అగ్నిగుండాన్ని సూచిస్తూ ఉంది. మత్తయి సువార్త 22 మత్తయి సువార్త 22వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుదాం. 22:13 అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుట ఉండునని పరిచారకులతో చెప్పాను. వీడిని వెలుపల చీకట్లో త్రోసివేయండి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుట ఉండును. ఇక్కడ ఆలోచించేయండి, ఇక్కడ చెప్పింది ఎవరి కోసం? పెండ్లి వస్త్రం లేకుండా ఆ పెండ్లి విందుకు వచ్చి కూర్చున్నాడంట ఒకడు. అలాంటి వాడిని ఎక్కడ పడేయమన్నాడు? వెలుపల చీకట్లో పడేయండి. రక్షణ లేని వారి స్థితి ఇదే. రక్షణ లేని వారి యొక్క స్థితి, చాలామంది మందిరానికి వస్తారు ఉపకారాల కోసం, మేలుల కోసం, భౌతికమైనటువంటి ఉపకారాల కోసం ప్రభు దగ్గరికి వస్తారు. కానీ వాళ్ళు రక్షణ పొందరు, వారి హృదయాన్ని ప్రభుకి ఇవ్వరు, పాపక్షమాపణ పొందరు. అలాంటి వారికి వెలుపల చీకట్లో పడేస్తారు, అక్కడ ఏడ్పును పండ్లు కోరుకుంటా ఉంది అంటాడు. ఏడ్పును పండ్లు కోరుకుంటా. కాబట్టి ఇది అగ్నిగుండానికి సూచనగా ఉంది చీకటి. ఇంకా చీకటి పాపలోకానికి సూచనగా ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది కానీ చీకటి దాన్ని గ్రహించట్లేదు అంటున్నాడు. 10వ వచనం మనం చూస్తే, ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఆయన తెలుసుకోలేదు. ఆయన లోకంలో ఉన్నాడు, లోకం అంతా కూడా ఆయన మూలంగానే కలిగింది, కానీ లోకం ఆయన తెలుసుకోవట్లేదు. ఈ భూమి, ఆకాశం, సూర్యచంద్ర నక్షత్రాలు, సమస్త జీవరాశులు, మానవులకు ఉన్నటువంటి సకల సమృద్ధి సదుపాయాలు దేవుని వల్ల కలిగినవే. గాలి, నీరు, ఈ ఆహారం, ఇవన్నీ కూడా దేవుని మూలంగా కలిగినవే. కానీ మానవుడు దేవుని తెలుసుకోవట్లేదు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదండి. ఆయనే కలగజేసాడు వీటన్నిటిని, కానీ లోకం ఆయన తెలుసుకోవట్లేదు. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహించకుండా ఉంది. లోకమంతా ఆయన మూలంగా కలిగింది కానీ లోకం ఆయన తెలుసుకోవట్లేదు. కాబట్టి ఈ చీకటి పాప లోకాన్ని సూచిస్తూ ఉంది. ఇంకా 4వది, చీకటి దేవుణ్ణి ఎరగని పాప యొక్క స్థితికి పోల్చబడింది. దేవుణ్ణి ఎరగనటువంటి పాప యొక్క స్థితికి
పోల్చబడింది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, మీరు పూర్వం చీకటే ఇంటురి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. ఏమన్నాడు ఇక్కడ భక్తుడు? మీరు పూర్వం చీకటే, ఇప్పుడు వెలుగై ఉన్నారు. ఇప్పుడు వెలుగై ఉన్నారు. పూర్వం చీకటే ఉన్నారు. పాపిని చీకటితో పోలుస్తున్నాడు. అందుకే పేతురు గారు అంటారు తన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి పిలువబడ్డారు అంటాడు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మీరు పిలువబడ్డారు. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా చీకటి అయిన మానవుడు, పాపి వెలిగించబడతాడు, వెలుగులో నడుచుకుంటాడు. కాబట్టి ప్రభువుని ఎరిగినటువంటి మనం వెలిగింపబడి వెలుగు జీవితాన్ని కలిగి ఉండాలి. ఇంకా చీకటి అనేది అజ్ఞానానికి పోల్చబడింది. కీర్తన 82వ కీర్తన 5వ వచనం చదువుతాను. జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు, వారు అంధకారంలో ఇటు అటు తిరుగులాడుదురు. జనులకు తెలివి లేదు, వాళ్ళు గ్రహించరు, వారు అంధకారంలో అటు ఇటు తిరుగుతున్నారు. అంధకారం అంటే చీకటి. అయితే అంధకారంలో అటు ఇటు తిరుగుతున్నటువంటి మానవుడికి తెలివి లేదు, జ్ఞానం లేదు. అయితే యేసుక్రీస్తు ప్రభువే మన అందరికీ జ్ఞానమై ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో ఆ మాట ఉంటుంది. దేవుడే మనకు జ్ఞానమై ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తుని ఎరిగిన వారే జ్ఞానులు, వాళ్ళు వెలుగులో నడుచుకుంటారు. అందుకే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో ఏమంటాడు భక్తుడు? మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అంటాడు. కాబట్టి చీకటి అనేది అజ్ఞానానికి పోల్చబడింది. ఇంకా 6వది, చీకటి అనేది దుష్టక్రియలను సూచిస్తూ ఉంది. చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం, నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలివారై ఉండక వాటిని ఖండించండి అంటాడు. నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలివారై ఉండొద్దు. కాబట్టి దేవుని పిల్లలు వెలుగు సంబంధులు వెళ్ళి నడుచుకోవాలి. వెలుగు ఫలం చెప్తాడు. వెలుగు ఫలం గురించి అక్కడ మాట్లాడతాడు పౌలు గారు 11వ వచనం తర్వాత 9వ వచనం, వెలుగు ఫలము సమస్త విధమైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుచున్నది. కాబట్టి మనం వెలుగు ఫలాలు ఫలించాలి, అంధకార క్రియలను ఖండించాలి. నిష్ఫలమైన అంధకార క్రియల్ని ఖండించండి. ఇంకా 7వదిగా, చీకటి అనేది శ్రమలకు పోల్చబడింది. కీర్తన 23:4లో అంటాడు కదా, గాఢాంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. దేవుని పిల్లలకు శ్రమలు కలుగుతాయి. గాఢాంధకారపు లోయలో సంచరించవలసి వస్తుంది. అయినా సరే అక్కడ కూడా ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. గాఢాంధకారపు లోయలో సంచరించినను, కాబట్టి మనం ధైర్యంగా ముందుకు కొనసాగాలి. కాబట్టి చీకటి 7 రకాల వాటికి సూచనగా ఉంది. ఇంకా మనం చూస్తే ఇశ్రాయేలీలు, మన భాగంలో ఇశ్రాయేలీలు అందరికీ వారి నివాసాల్లో వెలుగుందంట. 23వ వచనం, 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు, ఎవడు తానున్న చోట నుండి లేవలేకపోయాను, అయినను ఇశ్రాయేలుకి అందరికీ వారి నివాసముల్లో వెలుగు ఉండెను. ఇది ప్రత్యేకత అని మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నాం. దేశంలో నుండి ప్రత్యేకత, దేశాన్ని వినాయించాడు. ఇశ్రాయేల్ దేశాన్ని, ఇశ్రాయేల్ నివసిస్తున్న గోషేను ప్రాంతాన్ని దేవుడు వినాయించాడు ఈ తీర్పుల్లో. అంటే దేశంలో ప్రత్యేకంగా ఉన్నారు. తెగులు ఐగుప్తీయులకు వచ్చింది కానీ ఇశ్రాయేల్కి రాలేదు. తెగుల్లో నుండి ప్రత్యేకత.
ఇప్పుడు చీకటి వచ్చింది. చీకటేమో ఐగుప్తీయులకి చీకటి, ఇశ్రాయేలుకి వెలుగు. ఐగుప్తీయులకు చీకటి, కానీ దేవుని పిల్లలకు వెలుగు. ఇది ప్రత్యేక జీవితాన్ని సూచిస్తూ ఉంది. నేడు ఈ ప్రత్యేకత మనలో కూడా కనబడాలి. లోకస్తులు చీకటి జీవితాన్ని జీవిస్తూ ఉంటే వారి మధ్యన ఉన్నటువంటి దేవుని పిల్లలు జ్యోతుల వలె కనబడాలి. అందుకే ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు అంటారు, 2వ అధ్యాయం 14 నుంచి, మీరు మూర్ఖులైన వక్రజనం మధ్య నిరపరాధులు, నిష్కలంకులు, అనింద్యులైన దేవుని కుమారులగినట్లు సణుగులను, సంశయములను మాని సమస్త కార్యములు చేయండి. అట్టి జనుల మధ్య మీరు జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. కాబట్టి దేవుని పిల్లలు అన్ని జనుల మధ్యలో జ్యోతుల వలె కనబడుతున్నారు. ఇంకా తర్వాత ఫరో మోషే అహరోనును పిలిపిస్తాడు 24వ వచనంలో, మీరు వెళ్ళి యెహోవాను సేవించండి, మీ మందలు మీ పశువులు మాత్రం ఇక్కడ ఉండాలి, మీ బిడ్డలు మీతో కూడా వెళ్ళవచ్చు అంటున్నాడు. మీరు వెళ్ళి యెహోవాను సేవించండి, మీ మందలు మాత్రం ఇక్కడ ఉండాలంటున్నాడు. పాత నిబంధన కాలంలో ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క ఆస్తి ఏంటి? మందలే. వాళ్ళ ఆస్తి ఏంటి? మందలే. కాబట్టి ఫరో చెప్తున్న మాట ఏంటంటే, వారి ఆస్తి అంతా కూడా ఫరో యొక్క ఆధీనంలో ఉండాలి. అది వాడి యొక్క కోరిక. అలాగే ఈ దినాల్లో కూడా మన ఆస్తిని సాతాను స్వాధీనంలో ఉంచుకుంటున్నాడు. మనం కూడా చూడండి, సాతాను సంబంధమైన వాటికే ఎక్కువ ఖర్చు పెడతాం. సాతానుకు సంబంధించిన వాటికే ఎక్కువ ఖర్చు పెడతాం. వాడు కూడా వాటికే ఖర్చు చేయిస్తాడు, సాతాను సంబంధమైన వాటికి. కాబట్టి అనేక మంది వారి ఆస్తిని సాతాను స్వాధీనానికి అప్పగిస్తాడు. చాలామంది దేవుని కొరకు ఖర్చు పెట్టలేరు. దేవుని కొరకు ఖర్చు పెట్టలేరు. ఇది చాలా విచారకరమైన సంగతి. ఫరో పలికిన మాటలు చూడండి. మొదటిగా ఈ దేశంలోనే మీరు బలి అర్పించండి అంటాడు. రెండోసారి ఏమంటాడు? మీరు దూరంగా వెళ్ళొద్దు అంటాడు. దూరంగా వెళ్ళొద్దు. మూడోదిగా అంటాడు, పురుషులని మీరు మాత్రం వెళ్ళండి అన్నాడు. మూడోసారి మీ భార్యలు మీ పిల్లలు నా స్వాధీనం ఉండాలన్నాడు. అలాగే సాతాను కూడా ఇంట్లో ఒకళ్ళు నమ్మితే ఇంకొకళ్ళు నమ్మకపోవడం, ఇలా చేసి నమ్మిన వారికి అనేకమైన అభ్యంతరాలు నమ్మని వారి ద్వారా కలగజేస్తూ ఉంటాడు. నాలుగోది, వాళ్ళ ఆస్తిని స్వాధీనంలో ఉంచుకుని మీరు కోరినట్టే వెళ్ళి మీరు దేవునికి బలి అర్పించండి అన్నాడు. సాతాను కూడా దేవుని పిల్లల ఆస్తిని తన స్వాధీనంలో ఉంచుకొని దైవ కార్యాలకు ఖర్చు పెట్టకుండా అడ్డగిస్తూ ఉంటాడు. పాత నిబంధనలో దశంభాగం ఇవ్వాలని నిర్ణయించబడిందండి. క్రొత్త నిబంధనలో వర్ధిల్లిన కొలది, వారి కలిమి విస్తరించిన కొలది, వారి అభివృద్ధి పొందిన కొలది, వారి సామర్థ్యం కంటే ఎక్కువగా ఉత్సాహంగా ఇవ్వాలని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8, 9 అధ్యాయాలు చదువుకోండి. పాత నిబంధనలో దశంభాగమే, కానీ క్రొత్త నిబంధనలో నీవు వర్ధిల్లిన కొలది ఇవ్వాలి, నీ కలిమి విస్తరించిన కొలది ఇవ్వాలి, నువ్వు అభివృద్ధి పొందిన కొలది ఇవ్వాలి. నీ సామర్థ్యాన్ని బట్టే కాకుండా సామర్థ్యానికి మించి కూడా మనం దేవునికి ఇవ్వాలి. ఉత్సాహంగా ఇవ్వాలి, సణుక్కోకుండా గొనుక్కోకుండా ఇవ్వాలి. అది క్రొత్త నిబంధన పద్ధతి. కాబట్టి మనం దేవునికి ఎలా ఇస్తున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నాం? అపోస్తుల కాలంలో, ఆది అపోస్తుల కాలంలో దేవుని పిల్లలు తనకు కలిగినటువంటి ఆస్తి యావత్తు అమ్మి తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారంట. తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. ఇది ఎంత గొప్ప త్యాగమో చూడండి, ఎంత గొప్ప త్యాగమో చూడండి. కాబట్టి సామెతల గ్రంథంలో అంటాడు కదా, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను కనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండును, నీ గానుగల నుండి క్రొత్త ద్రాక్షరసము పైకి పొరలి పారును. మలాకి గ్రంథం 3వ అధ్యాయం, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 8 నుంచి, మానవుడు దేవుని యొద్ద దొంగిలిన అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి,
దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరు అందరూ 10వ భాగమును ప్రతిష్ఠిత అర్పణలను ఇయ్యక దొంగిలిత్తిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరంలో ఆహారం ఉన్న 10వ భాగం అంతా మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ భాగంలో విప్పి పట్టజాలనంత విస్తారమైన దేవులు కుమ్మరించదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ ప్రభు అంటున్నాడు, మానవుడు దేవుని వద్ద దొంగిలిస్తాడా? అయితే మీరు నా దగ్గర దొంగిలించారు అంటున్నాడు. వాళ్ళందరూ అడిగారంట, మేము నీ దగ్గర దొంగిలించామా? ఏం దొంగిలించాం మీ దగ్గర అని వాళ్ళు అడుగుతున్నారు. ఆయన అంటున్నారు, 10వ భాగాన్ని ప్రతిష్ఠిత అర్పణలను మీరు ఇవ్వకుండా దొంగిలిస్తున్నారు. 9వ వచనం అంటాడు, ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించుచునే ఉన్నారు, అందుకే మీరు శాపగ్రస్తులై ఉన్నారు అన్నాడు. దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకపోవడం అనేది దొంగిలించడం, అలా ఇవ్వకపోవడం శాపం అంటాడు. శాపగ్రస్తులే ఉన్నారు. అందుకే అంటాడు, నా మందిరంలో ఆహారం ఉండనట్లు 10వ భాగం అంతా మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకురండి. మీరు దీన్ని చేసి నన్ను శోధిస్తే ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాను. అందుకే ప్రకటన పరిశుద్ధ గ్రంథాలు మన చదువుతూ సామెతల గ్రంథకర్త అంటాడు, వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు, తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కూడా కలరు అంటాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు తన పర్వత ప్రసంగంలో, ఆయన చేసినటువంటి సుదీర్ఘమైన ప్రసంగంలో మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసు? 6వ అధ్యాయం 19వ వచనంలో, పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి అని చెప్పారు ఆయన. పరలోకంలో మీ కొరకు ధనం కూర్చుకోండి. కాబట్టి మనకు కలిగిన వాటిలో ప్రభు పని జరిగించి మన ఆస్తి దేవుని కొరకు ఖర్చు పెడితే అది చాలా ప్రయోజనం. కాబట్టి పరలోకంలో మన కొరకు మనం ఖర్చు పెట్టిన ప్రతి పైసాకు దేవుడు మనకు బహుమానాన్ని ఇస్తాడు. కాబట్టి పశువులు ఉంచాలి, మీరు వెళ్ళండి అంటున్నాడు. అందుకే మోషే అంటాడు, మా దేవుడైన యెహోవాను సేవించడానికి మేము మా పశువుల్లో నుండి ఏమి తీసుకుని దేవునికి అర్పించి సేవించాలో మాకు తెలియదు. అక్కడికి చేరితేనే కానీ మాకు తెలియదు. కాబట్టి మేము మా పశువులతో కూడా వెళ్తాం. అయితే ఫరో హృదయం కఠినపరిచాడు దేవుడు. అతడు వెళ్ళనివ్వలేదు. ఆ తర్వాత ఫరో మోషే అహరోనులకి మోషేతో అంటాడు, ఇంకెప్పుడు నా ముఖం చూడొద్దు, జాగ్రత్త, ఇక్కడి నుంచి బయటికి పో, నువ్వు నా ముఖం చూడొద్దు, నువ్వు నా ముఖం చూసిన రోజున నువ్వు మరణం అయిపోతావు, నేను చంపేస్తాను అంటున్నాడు. అప్పుడు మోషే, సరే నువ్వు చెప్పినట్టే చేస్తాను, ఇక ఎప్పుడు నేను ఇక నీ మొహం చూడను, నాకు నేనుగా వచ్చి నీతో మాట్లాడను అంటాడు. కాబట్టి ఫరో అంత కఠినుడు అయిపోయాడు. ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. దేవుడు ఈ వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.